హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హనీ ప్రియా ఫుడ్. ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి మార్నింగ్ టిఫిన్కి ఏదైనా చేయాలనుకుంటే ఇలా 3 రకాల పప్పులతో అట్లయితే ప్రిపేర్ చేసేయండి. చాలా టేస్ట్గా, ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ నైట్ కూడా దీన్ని ఇలా అట్లు ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. ముందుగా నేనైతే ఒక గిన్నెలోకి 1/2 కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాను. 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. తర్వాత శనగపప్పు, మినపప్పు పొట్టు ఉన్నది సగం సగము 1/2 కప్పు తీసుకున్నానండి. దీంట్లో వాటర్ వేసి బాగా కడుక్కున్నాక దీన్ని 3 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. చూడండి పప్పు అయితే చాలా మంచిగా అయితే నానిపోయింది కదా. ఇప్పుడైతే ఒక మిక్సీ తెచ్చుకొని దాంట్లో ఫస్ట్ హాఫ్ వాటర్ లేకుండా ఇలా చాలా మెత్తగా అయితే రుబ్బుకోవాలండి. అవసరం అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేయాలి. ఎక్కువ అయితే యాడ్ చేయకూడదు, మరీ మెత్తగా అయిపోతుంది. దీన్ని అయితే మెత్తగా రుబ్బుకున్నాక సెకండ్ హాఫ్ ఉన్నది సైడ్కి పెట్టుకోవాలండి. అది రెండోసారి కొంచెము గారెలకి మనం ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. ఇప్పుడు చూడండి ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ హాఫ్ మిక్సీలో వేసి కొంచెము గారెలకి మనం ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే కొంచెం గట్టిగా అయితే రుబ్బుకోవాలి. అప్పుడే అట్లు అనేవి ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. ఇదండి చూడండి ఎలా ప్రిపేర్ చేసుకున్నానో. ఇప్పుడు దీన్ని ఆ బౌల్లో వేసుకొని కొంచెంగా కలుపుకోవాలి. స్పీడ్గా అయితే కలుపుకోకూడదు. దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను నానబెట్టిన పప్పు కొంచెం తక్కువ క్వాంటిటీ కదా, అందుకని 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెంగా కలుపుకోవాలి. మరి స్పీడ్గా కలుపుకోకూడదు. దీన్ని నీట్గా కలుపుకున్నాక ఇప్పుడు ఒక 15 మినిట్స్ అయితే మూత పెట్టి సైడ్కి పెట్టేసుకోవాలి. దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఇంకా టేస్ట్గా ఉంటాయండి అట్లు. పచ్చిమిర్చి కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిది, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే తగ్గించుకుంటే మంచిది. దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఇలా నలుపుకొని వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అట్టు. కొన్ని అల్లం ముక్కలు చిన్నవి కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 3 మినిట్స్. ఇలా పెనం అయితే చాలా వేడిగా అయిపోతుంది. అప్పుడు ఆయిల్ అనేది 1 స్పూన్ వేసి దానిపైన ఉల్లిపాయ ముక్క కట్ చేసి చుట్టూ పాముకున్నాక మనం రుబ్బుకున్న పిండిని అయితే ఇలా వేసుకోవాలండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది చుట్టూరా వేయాలి. అప్పుడే అట్టు అనేది చాలా బాగా ఉడికి టర్న్ కూడా బాగా అవుతుందండి. కొన్ని చూడండి దోశలు కూడా కొన్ని టర్న్ అవ్వవు కదా, ఇదైతే చాలా బాగా ప్రిపేర్ అవుతుంది. వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. చాలా ఈజీగా టర్న్ అవుతుంది, ఇంకా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీకు అవసరం అనిపిస్తే తిప్పుకున్నాక కూడా ఆయిల్ అనేది లైట్గా ఒక 2-3 డ్రాప్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి అట్లు అనేవి చాలా బాగా వస్తున్నాయి కదా. నైట్ టైం చాలా మంది కూడా టిఫిన్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఇలా అట్లు చేసుకొని తిన్నా సూపర్గా ఉంటుందండి. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలో చూసినట్టుగా మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే పెట్టేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.